కీడు చేసే పనిలో ఉంటావే. కీడుకు ప్రతి కీడు. ఏది ఒకవేళ నిన్ను కనుక నేను చులకనగా చూసి నిన్ను లక్ష్య చేయకుండా నువ్వెంత నీ బిషాది ఎంత అన్నట్టుగా చూస్తే ఇక నువ్వేమనుకుంటావంటే ఏంటి నన్ను పట్టుకొని ఇంత లెక్కలింతనంగా చూస్తాడా, అంటే నేను అంత గడ్డిపోసలాగా కనపడుతున్నానా, అంటే నేను అంత లెక్క లేకుండా పోయానా, చూస్తా ఏం మాత్రం నేను చూస్తా అని అప్పటి నుంచి అవతలి వ్యక్తిని ఎంత సాధ్యమన్నంత ఎంతవరకు తొక్కొచ్చో అంతవరకు తొక్కేస్తామండి. ఏంటది? కీడుకు ప్రతి కీడు. నువ్వెవరికి కీడు చేయొద్దు కాదు, కీడుకు ప్రతి కీడు. ఇప్పుడు దేవుని వాక్యం అన్యాయంగా మాట్లాడట్లా. నీకు ఎవరైనా కీడు చేశారు కానీ నువ్వు మళ్ళీ వాళ్ళకి కీడు చేయాలని ప్రయత్నం చేయొద్దు. అదే కీడుకు ప్రతి కీడు అంటే. 10 మందిలో నా పరువు ఎంత తీశారో తెలుసా? ఎవడెవడో నన్ను లెక్క చేయట్లేదండి, ఎవడో నా ముఖం చుట్టలేదండి, అంత అవమానపరిచారండి, నేను ఊరుకుంటానే ఏంటి అనొచ్చండి. కీడు చేశాడు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రతి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. దేవుని వాక్యం ఏంటి? అలా చేస్తే ఉపయోగం లేదండి.